దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలో, దేశద్రోహుల్ని తరిమేసే మోదీ లాంటి వీరుడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులకు రక్షణ లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం భారత్ డివిజన్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజల గళం విప్పిన రఘునందన్ ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఆశీర్వదించాలి. చనిపోయిన పార్టీ బీఆర్ఎస్ లో చచ్చుబడిన వ్యక్తులు నిలబడ్డారు. కేసీఆర్ ఓ పెద్ద అబద్ధాలు కోరు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ వల్లనే అప్పుల రాష్ట్రంగా మారింది. ప్రతి వ్యక్తి నెత్తి మీద అప్పు పెట్టిన ఘనత బీఆర్ఎస్ దే. దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా, దేశద్రోహులను తరిమేసే మోదీ వంటి వీరుడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇది. మొన్నటి వరకు ఎంఐఎం కు కేసీఆర్ నాన్న, ప్రస్తుతం రేవంత్ రెడ్డి. ఎంఐఎం అసాదుద్దీన్ ఓవైసీ అవకాశవాది. రఘునందన్ వంటి వారిని పార్లమెంట్ కు పంపిస్తే అసాదుద్దీన్ ఓవైసీ వంటి వారి పప్పులు ఉడకవు. దేశం మొత్తం నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. రేవంత్ రెడ్డి మాటల్ని మోసపూరితమైనవి. మహిళలకు మహాలక్ష్మి పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వలేదు. కేసీఆర్ కాళ్లు మొక్కిన వెంకటరామిరెడ్డి ఉచిత ఎమ్మెల్సీ అయిన ఓ అధికారి. భూ కబ్జాదారుడిగా ముద్రపడిన వెంకటరామిరెడ్డి 100 కోట్లతో ప్రజలకు సేవ చేస్తానని ప్రగలాభాలు పలుకుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.